హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మను కిచెన్ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ని సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేయబోతున్న రెసిపీ జింజర్ కఫ్ డ్రాప్స్ అండి. మన ఇంట్లోని వాళ్ళు ఎవరైనా కాస్త దగ్గిండ్రంటేనే వెంటనే మెడికల్కో షాప్కో వెళ్ళి కఫ్ డ్రాప్స్ని కొనుక్కుంటామండి. అలా బయటకు వెళ్ళి కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ కఫ్ డ్రాప్స్ని ఎలా తయారు చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1/2 కప్ వరకు షుగరు, 2-3 స్పూన్ల హనీ, 4-5 లవంగాలు, 1 స్పూన్ వరకు అల్లం తురుము. ముందుగా 4-5 లవంగాలను తీసుకొని ఇలా రోట్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి. ఇందులోకి మనం లవంగాల పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ వరకు అల్లం తురుము కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు షుగర్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు హనీని వేసుకుంటున్నానండి. నేను డాబర్ హనీని వాడుతున్నానండి. మీకు ఏ బ్రాండ్ దొరికితే ఆ బ్రాండ్ను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్కి అంతటికి కాస్త ఆయిల్ని ఇలా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కాస్త షుగర్ కరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని 10 నుండి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మరగపెట్టుకోవడం వల్ల జింజర్ కానీ లవంగాలు కానీ బాగా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్ అనేది పూర్తిగా వాటర్లోకి కలిసిపోయి కఫ్ డ్రాప్స్ మంచి టేస్ట్ తోటి తయారవుతాయండి. మనకు కావాలనుకుంటే ఇంకాస్త జింజర్ పేస్ట్ని వేసుకోవచ్చండి. నేను తీసుకున్న క్వాంటిటీకి మాత్రం ఈ జింజర్ పేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కాస్త ఎక్కువ ఘాటుగా తినాలనుకునే వాళ్ళు 2-3 స్పూన్ల వరకు కలుపుకోవచ్చు. ఒక 2 స్పూన్ల వరకు కలిపితే షుగర్ అనేది 1 కప్పు వరకు తీసుకోవాలండి. డ్రాప్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కానీ మన పిల్లలకు కానీ ఇచ్చేస్తే ఎంచక్కా తింటూ ఉంటారండి. మనకు మార్కెట్లో దొరికే కప్ డ్రాప్స్లో ఎక్కువ వరకు ఫుడ్ కలర్స్ కానీ కెమికల్స్ కానీ వేసి అమ్ముతుంటారండి. అవి మన హెల్త్కి మంచిది కాదండి. అందుకే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, ఈ సిరప్లో బుడగలు అనేవి ఇలా వస్తున్నప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే మనం ముందుగానే ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి చిన్న స్పూన్ తీసుకొని కొద్దిగా ఈ సిరప్ని ఆ ప్లేట్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సిరప్ అనేది చాలా వేడిగా ఉంటుందండి. కాస్త చేయి పైన పడితే చేయికి కాలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా మనకు నచ్చిన షేప్లోకి ఈ డ్రాప్స్ అనేవి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిని కాస్త గాలికి ఆరనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత వీటిని ఇలా ఫోల్డ్ చేసి చూపించిన విధంగా ఫోల్డ్ చేసి అరచేతిలో వేసుకొని ఇలా గుండ్రంగా తిప్పుకొని మధ్యలోకి కాస్త నొక్కుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా మిగతావన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఈ కప్ డ్రాప్స్ని డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా నోట్లో వేసుకొని తింటూ ఉంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం ఉన్న ఈ కరోనా సిచ్యువేషన్లో కూడా ఈ జింజర్ కానీ క్లోవ్స్ కానీ హనీ కానీ తింటూ ఉంటే
మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి కూడా చాలా బాగా పెరుగుతాయండి. ఇలా ఈ విధంగా ఈ కఫ్ డ్రాప్స్ని ఇంట్లో చేసుకొని డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకొని మీరు మీ పిల్లలు కానీ అందరూ డైలీ ఒకటి తింటూ ఉండండి. ఇలా వీటన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ పిల్లలు కాస్త ఇంకా ఇష్టంగా తినాలని చెప్పేసి నేను ఈ కఫ్ డ్రాప్స్కి టూత్పిక్ని ఇలా గుచ్చుకుంటున్నానండి. ఇలా టూత్పిక్ని గుచ్చి ఇవ్వడం వల్ల పిల్లలు ఈ టూత్పిక్ పట్టుకొని చాలా ఇష్టంగా తినేస్తారండి. మనం ఇంట్లో చేసే ఏ ఐటమ్ అయినా మన పిల్లలకి నచ్చే విధంగా ప్రజెంట్ చేయాలండి. అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఈ విధంగా మనకు ఎన్ని కావస్తే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న కఫ్ డ్రాప్స్ పైన కాస్త షుగర్ పౌడర్ని చల్లుకోవాలి. ఈ షుగర్ పౌడరు వేసుకోవడం వల్ల ఈ కఫ్ డ్రాప్స్ అనేవి ఒకదానితో ఒకటి అంటుకోకుండా ఉంటాయండి. ఈ విధంగా వీటన్నింటిపైన ఈ షుగర్ పౌడర్ని వేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన జింజర్ కఫ్ డ్రాప్స్ రెడీ అయిపోయాయండి. ఫ్రెండ్స్, ఈ జింజర్ కఫ్ డ్రాప్స్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.